హలో గాయస్, ఫైనల్లీ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అనేది అయితే వచ్చింది. గ్లిమ్స్ ఫస్ట్ మీకు చెప్తున్నా, ఇది ప్రశాంత్ నీల్ మూవీ గ్లిమ్స్ అయినా సినిమా అయినా ఒకసారి చూస్తే మీకైతే అర్థం కాదు. పక్కా 2, 3, 4 సార్లు అయితే మీరు చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. నేను సలార్ ఫస్ట్ టైం ఫోన్లో చూసా, నాకు అర్థం కాక థియేటర్కి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది. ఈ గ్లిమ్స్ కూడా అలాగే ఉంది. ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా, బ్రేక్ డౌన్ అనేది అయితే చేస్తా. గ్లిమ్స్ ఎలాగుందో ఫుల్ రియాక్షన్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే గ్లిమ్స్ అనేది అయితే చూసేద్దాం. మీతో పాటే చూస్తాను అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ అనేది అయితే చూసేద్దాం, యూట్యూబ్లో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? చూడండి మీరు కూడా మీతో పాటు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy. బ్రిటిష్ వాళ్ళనే మన ఇండియాకి కాటన్ కోసం, స్టీల్ కోసం, వాటి కోసం వచ్చారు. కానీ వాళ్ళు 250 years ఎందుకు అన్నారంటే ఒక మొక్క వల్లట. ఆ మొక్క పేరు ఏంటంటే ఓపియం పాపీ అనే మొక్క కోసమైతే వాళ్ళు 250 years అనేది అయితే ఉండిపోయారనమాట బ్రిటిష్ వాళ్ళు. అది మోస్ట్ పవర్ఫుల్ సబ్స్టెన్స్ అనమాట. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. Heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947 when the British left it, ఈ మొక్క మొత్తం ఎక్కువ ఎక్కడ పండుతుందంటే ఆఫ్ఘనిస్తాన్లోనే. ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఈ మొక్క అనేది అయితే పండుతుంది, ఆపియం అనే మొక్క. ఈ మొక్క ట్రేడింగ్కి ఇండియాలో బాగుంటుందని ఇండియాని 250 years అనేది అయితే రూల్ అనేది అయితే చేశారు. బట్ ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ వచ్చాక, బ్రిటిష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక ఏమైందో మనం అనేది అయితే చూద్దాం ఇప్పుడు. ఓకేనా? profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, అదే మళ్ళీ ఇంకోసారి మరొకటి చూస్తున్నా. గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు విలన్స్ అందరూ ఎవరెవరో చూపిస్తారనమాట. ఆ మొక్క వల్లే ఈ యుద్ధాలు అవన్నీ వస్తున్నాయి. రుక్మిణి వసంత On the first day, God created light. ఫస్ట్ గాడ్ క్రియేటెడ్ లైట్ అట. విలన్స్ అందరిని చూపిస్తున్నాడు. ఈ ఫస్ట్ విలన్ అనమాట. వీడి పేరు డాడా సర్కార్. సెకండ్ డే ఇది సెకండ్ విలన్. వీడి పేరు సుజయ్ సర్కార్. ఆన్ థర్డ్ డే On the third బాబీ సర్కార్. the land and the vegetation. ల్యాండ్ అండ్ వెజిటేషన్ అని The sun చెప్పారు. and the moon and the stars. మూన్, స్టార్స్. వీడి పేరేంటి? On the fifth, వీడి పేరేంటి ఒకసారి చూస్తా. విక్టర్ మెన్స్కో అనమాట వీడి పేరు. అండ్ నెక్స్ట్ fifth day, He created the creatures in the sea and the birds in the sky. ఫిఫ్త్ డే క్రియేటెడ్ ద క్రియేటర్స్ అండ్ సీ. విలన్స్ వీళ్ళందరూ. వీడి పేరు బిలే జడ్జ్రీ. అండ్ లాస్ట్ ది ట్రైనర్ అనమాట ఈ వాళ్ళందరికీ. దట్స్ And on the seventh day, God rested. సెవెంత్ డే గాడ్ రెస్ట్ అంటే చనిపోయాడు. And then అండ్ దెన్ ద డెవిల్ వాజ్ బోర్న్. వస్తా చూడండి. ఎన్టీఆర్ And then the devil was born. ఓ సూపర్. హ్యాపీ బర్త్డే లోగర్. ఇందులో ఎన్టీఆర్ పేరు లోగర్. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం.
దేవుడు వాడికి ఒక గొప్ప వరం ఇచ్చాడనమాట. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. అంటే ట్రిగ్గర్ నొక్కి ఒక చంపుతాడా, ఆడు ఎవరిని చంపుతాడో మర్చిపోడు. ఆ తర్వాత నుంచి వాళ్ళ కల్లోకి ఎవడొస్తే వాడిని ఆడు చంపేస్తాడు. అదే చెప్తాడు చూడండి. ఆ లుక్స్ చూడండి ఒకసారి. బ్లాక్ బస్టర్కి ఈ లుక్స్తోనే చాలు. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. చెప్పనా, నిద్రపోయినప్పుడు కల్లో చంపిన వాళ్ళ మొక్కలు వాళ్ళ ముఖాలే కనబడతాయి. మిగిలిన శత్రువుల మొఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. పొరపాటున కూడా కల్లోకి రావద్దు, పక్కా చంపేస్తానని అంటున్నాడు డ్రాగన్. డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా? ఓన్లీ విలన్స్నే తయారు చేస్తుందా, హీరోస్ లేదా అడుగుతున్నాడు. అంటే ఎన్టీఆర్ విలన్గా కనబడచ్చు, కథలోకి ఒక హీరో తర్వాత నిజం తెలుసుకొని హీరోగా మారచ్చు. ఈసారి ఆ క్యారెక్టర్ హీరో ఎవరు? నేనే అవ్వాలి. ఓ, హీరోకి అంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వలేనట్టుంది. సిక్స్ 2027 జూలై 11th అనేది మూవీ రిలీజ్ అవుతుంది. ఇదైతే అఫీషియల్గా అనేది అయితే మనకైతే కన్ఫర్మ్ అనేది అయితే చేశారు. ఈ గ్లిమ్స్ చూసాక ఒకటే మాట, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బ్లాక్ బస్టర్ హిట్ అనేది అయితే ఎన్టీఆర్ కొట్టబోతున్నాడు. దీంట్లో అనేది అయితే డౌటే లేదు. ఆ లుక్స్, ఆ టైమింగు, ఆ వింటేజు ఎంత బాగుంది. బట్ సినిమా ప్రేక్షకులకి అర్థమయ్యేలా తీయాలన్నమాట. సలారు చెప్పాను కదా, ఫోన్లో చూసాను అర్థం కాలేదు, థియేటర్కి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది. ఇంకా కొన్ని సీన్స్ అర్థం కాకపోతే మళ్ళీ టీవీలో ఒకసారి వేసుకొని చూసాను, అప్పుడు సలార్ మూవీ అనేది నాకైతే క్లారిటీగా అర్థమైంది అనమాట. ఈ సినిమా ఆడియన్స్కి ఈజీగా అర్థమయ్యింది అనుకో. ప్రశాంత్ నీల్ సినిమా మ్యాక్సిమం అర్థమవుదు, అర్థమైంది అనుకో 1200 నుంచి 1400 కోట్ల పక్క. ఏదో కొంతమందికి అర్థం కాదు మ్యాక్సిమం, కాబట్టి 800 కోట్లు అయితే పక్కా కలెక్ట్ అయితే చేస్తుంది ఈ మూవీ. దీంట్లో డౌట్ లేదు. మరి 800 crores అనేవి అయితే పక్కా, ఫస్ట్ 200 crores అనేవి అయితే పక్కా. ఫైనల్కి మనకి ప్రశాంత్ నీల్ అయితే ఈ గ్లిమ్స్తో టోటల్ మూవీ స్టోరీనే క్లారిటీ అనేది అయితే ఇచ్చాడనమాట. ఈ మూవీ అనేది ఒక మొక్క చుట్టూ తిరుగుతుంది. ఆఫిన్ అనే ఒక మొక్క చుట్టూ తిరుగుతుంది. ఆ మొక్క బ్రిటిషర్స్ అప్పుడు పరిపాలించారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక ఇప్పుడు ఆఫ్కాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, ఇవన్నీ రెండు పరిపాలిస్తున్నాడు. ఆఫ్కాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మనం ప్రతి ఒక్క విలన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంట్లో ఎన్టీఆర్ మెయిన్ విలన్ అనమాట, మెయిన్ కిల్లర్ అనమాట, అది చూపించాడు. ఇంకా నిజంగా అన్నీ తెలుసుకొని వీడు హీరోగా మారుతాడు అని అనుకుంటున్నాను నేను, స్టోరీ బట్టి అయితే. మ్యాక్సిమం స్టోరీ గ్లిమ్స్లోనే చెప్పారు. అసలు స్టోరీ రాకుండా చూసుకోవాలి. గ్లిమ్స్ అంటే స్టోరీయే తెలిసిపోయింది. అందుకే కదా 4 minutes 29 seconds గ్లిమ్స్ ఇది. ఓకే, మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని వీలైన మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైన మందికి షేర్ చేయండి. అంతే. ఎన్టీఆర్కి బ్లాక్ బస్టర్ లోడింగ్ పక్క. బాయ్. మళ్ళీ May 31st నైట్ ఆర్సీబీ ఫైనల్ విన్ అయ్యాక వీడియో పెట్టుకుందామా? ఓకే, బాయ్.